ఏ ఈరోజు మన రియో గడి బర్త్డే చూడండి ఎంత క్యూట్గా ఉందో. నా దగ్గరకు వచ్చిన ఫస్ట్ డే అనమాట ఇది. అది చాలా అంటే చాలా క్యూట్గా ఉంది. చిన్నప్పుడు సేమ్ చోట రియో రోసీ లాగే ఉంది. ఇక్కడ రోసీ కాదండో ఈ రియో వీడు. ఈరోజు రియో బర్త్డే కదా, మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి రియో గాడికి. అందరూ విష్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇలానే మీ అందరినీ ఎంటర్టైన్ అయితే చేస్తూ ఉంటుంది రియో గాడు. రియో గాడి గురించి ఎంత చెప్పినా సరిపోదు. దాని దగ్గరున్న ప్రేమ, దాని దగ్గరున్న ఓర్పు, ఇంకా అన్నీ ఎంత చెప్పినా సరిపోదు అసలు. రియో నా లైఫ్లోకి వచ్చిన తర్వాత నేను హ్యాపీగా ఫీల్ అయిందే తప్ప ఎప్పుడూ సాడ్గా అయితే లేనన్నమాట. చాలా లెసన్స్ నేర్పించింది రియో నాకు. ఇంక ఇది ఇలా ఉండగా అది తల్లి అవ్వడం, దానికి మదర్ ఫీల్ తెలియడం, పిల్లలు పుట్టడం, చాలా అంటే చాలా. రియోకి కూడా ఒక మదర్ ఫీల్ తెలిసింది. ఇంకా నాకంటే ఎక్కువ నేనైతే రియోకే ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం కొత్త విప్పియాలి అన్నట్టు. చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది యాక్చువల్లీ డాగ్ పార్క్లో అనమాట. ఫ్రీక్వెంట్గా కాకపోయినా అప్పుడప్పుడు తీసుకెళ్తాను రియో గాడిని అలా బయటికి. ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్లేదాన్ని, ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీ అయిపోయాను. రియో నా లైఫ్లోకి వచ్చాక డాగ్స్ గురించి చాలా అంటే చాలా తెలుసుకున్నాను. ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు, ఎప్పుడు రియో గురించి ఆలోచిస్తూ ఉంటానన్నమాట నేను అసలు. రియో ఏమో వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తుంది. వాళ్ళకి ఎట్లా నేర్పియాలి, ఏం ఫుడ్ పెట్టాలి, ఏంటి మా అమ్మని ఎట్లా సతాయించాలి అనేసి. ఇక్కడ ఫైనల్గా రియో గాడు వాళ్ళ పిల్లలకి స్టెప్స్ దిగడం అయితే నేర్పిస్తుంది. అట్లుంటుంది ఇక రియోతో. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి.